గత వైసీపీ ప్రభుత్వంపై గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను, రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ కల్పన, ఉత్పత్తి రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఓపీఎస్, సిపిఎస్ అంశాలపై ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ కల్పన, ఉపాధి, ఉత్పాదకత, ఆ సంపదను తిరిగి మరలా పంచాలనే ఉద్దేశం అనేది మనందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రెండు అంశాలు గత ప్రభుత్వం కూడా ఎన్నికల్లో గెలవంగానే సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున యావత్ ఆంధ్ర రాష్ట్రం అదర్ దాన్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు 15,000 మంది గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో 60 నుంచి 62 సంవత్సరాలు ఇతర ఉద్యోగులలాగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ని కూడా పెంచమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది కూడా చేయనటువంటి గత